కోట్ల విలువైన పేదల భూములను టీడీపీ పెద్దలు తన్నుకుపోయేందుకు రంగం సిద్ధమైంది. అచ్చంగా అమరావతి రాజధాని పేరుతో జరిగిన లూటీనే విశాఖలోనూ జరగనుంది. ఒకటి కాదు, రెండు కాదు, 600 కోట్ల స్కామ్ కు టీడీపీ గద్దలు పక్కా స్కెచ్ వేశాయి. ఏ అవసరమూ లేకుండా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తీసుకొచ్చి కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధపడుతున్నారు. విశాఖలో భూమ్ ఫట్, ల్యాండ్ పూలింగ్ లో భారీ స్కామ్. 600 కోట్ల భూములను కొట్టేసిన టీడీపీ నేతలు, అసైన్డ్ భూములను ముందే లాగేసిన టీడీపీ పెద్దలు, 350 ఎకరాల అసైన్డ్ ల్యాండ్కు ఒప్పందాలు, అభివృద్ధి చెందిన భూమిని పేదల నుంచి కొనుక్కునేందుకు స్కెచ్. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ వెనుక ఓ మంత్రి హస్తం. భీమిలిలోనే అత్యధికంగా ఉన్న అసైన్డ్ భూములు, హైదరాబాద్ నుంచి ముఖ్య నేతల అనుచరులకు వాటాలు. విశాఖ నగరంలోని అత్యంత విలువైన ప్రాంతాల్లో భీమిలి నియోజకవర్గం ఒకటి. ఈ ప్రాంతంలోని భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి మళ్లీ విక్రయించి ఆదాయాన్ని సేకరించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ బాధ్యతను ఉడాకు అప్పగించారు. ఇందుకోసం రాజధాని తరహా ప్యాకేజీ అంటూ కేబినెట్లో ఆమోదించి అభివృద్ధి చెందిన భూమిలో 1210 చదరపు గజాల స్థలాన్ని ఎకరం భూమికి చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే తొలి విడతలో 359 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ కూడా చేశారు. ఈ భూ సమీకరణ అంతా ఆనందపురం, కొమ్మాది, మధురవాడ ప్రాంతాల్లోనే జరుగుతోంది. ఇదంతా సాక్షాత్తు భీమిలి నియోజకవర్గం. దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నది మంత్రి గంటా శ్రీనివాసరావు కావడంతో ఈ ల్యాండ్ పూలింగ్ వ్యవహారం మరింత రసకందాయంగా మారింది. ఈ ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదన కేబినెట్ ముందుకు తీసుకొచ్చింది మంత్రి గంటా శ్రీనివాస్. గత 2 కేబినెట్లలో ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం పట్టుబట్టారు. అది ప్రతిపాదిత దశలో ఉంటుండగానే విశాఖలోని ఓ మంత్రి అనుచరులు, టీడీపీ ముఖ్య నేత కుమారుడి అనుచరులు విశాఖలోని అసైన్డ్ భూములపై పడ్డారు. దళిత, పేద రైతులు, మాజీ సైనికుల వద్ద నుంచి భూములన్నింటినీ ఒక్కో ఎకరాన్ని 12 నుంచి 15 లక్షల ఎకరాలకే కొనేశారు. ఇవ్వని వారిని బెదిరించి మరీ లాక్కున్నారు. ఆ భూములను ల్యాండ్ పూలింగ్ కి ఇచ్చి ఉడా ఇచ్చే 1210 చదరపు గజాల స్థలాన్ని ఎవరైతే టీడీపీ పెద్దలున్నారో వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ అని భూమి ఇస్తామని సరే అంటారు. అది ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎలాగిస్తారు, దానికి మాకు గుండెకాయలు ఆగడం లేదు. అది నిజం కాదు. అది ఆ పేరు పెట్టి తీసుకోవడం తప్ప, మనుషులు మోసం చేయడం తప్ప ఇవన్నీ జుమ్మెక్కలేని అని మాకైతే నిజం ఇది కాదనేసి మాకు ఆందోళన కలుగుతుంది. ఇది ఎలాగైతే మేము సహించేది లేదనేసి మేము అందరం గట్టిగా నిలబడే ఉన్నాం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఒక్కో గజం స్థలం 15,000 వరకు ఉంది. అంటే 1 ఎకరం అసైన్డ్ భూమికి ఉడా 1,50,00,000 విలువైన 1210 గజాల స్థలాన్ని పొందనున్నారు. ఈ ఒప్పందం మేరకే భారీగా అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి ఉడా అధికారులు తీసుకొస్తున్నారు. తొలి విడతలో ఇప్పటికే 175 ఎకరాల అసైన్డ్ భూమి పూలింగ్ చేశారు. ఇప్పుడు రెండో విడతలో కూడా 183 ఎకరాల భూమిని పూలింగ్ చేయనున్నారు. ఇలా ఈ అసైన్డ్ భూముల వ్యవహారంలో 600 కోట్ల స్కామ్ దాగి ఉంది. ఇప్పుడు దీనిపై సిఐడి విచారణ చేయాలని విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేస్తున్నారు. రైతు కిందో వాళ్ళకి 10 లక్షలు, మీడియేటర్స్ కి, బడా బాబులకి వచ్చేది 1,80,00,000. ఈ 358 ఎకరాలు గనక అదే రేషియోలో గనక చూస్తే ఈ కుంభకోణము కొన్ని 100 కోట్ల కుంభకోణానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ మధ్యలో డీ పట్టా ల్యాండ్స్ గాని, అసైన్ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ఎవరైతే ఆల్రెడీ అగ్రిమెంట్లు చేసుకున్నారో అదంతా ప్రభుత్వము సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేస్తే అసలు రంగు బయటపడుతుంది. అసలు ఈ ల్యాండ్ పూలింగ్ స్కామ్ అడ్డగోలుగా సాగుతోంది. ఎందుకు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారో, ఎవరికి పూలింగ్ చేసిన భూములు కేటాయిస్తారో కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పలేదు. పారదర్శకత అన్నదే లేకుండా ఎవరి భూములను తీసుకుంటారో కూడా స్పష్టంగా ప్రకటించలేదు. ఈ గోప్యతలోనే పెద్ద డ్రామా ఉందన్నది అధికారులు చెప్తున్నారు. టీడీపీ పెద్దలు, ఉడా అధికారులు కలిసి ఈ ల్యాండ్ పూలింగ్ స్కామ్ ని చక్కగా వర్కౌట్ చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా అసైన్డ్ భూములు ఇచ్చిన వారికిచ్చే 1210 గజాల స్థలాన్ని వేరే వారికి బదిలీ చేసే అధికారం ఉండదని పేర్కొంటూ 322 జీవో ఇచ్చింది. కానీ ఇప్పటికే 320 ఎకరాల అసైన్డ్ భూములు టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. తరువాత ప్రభుత్వం నుంచి వెసులుబాటు కూడా తెచ్చుకునేందుకు టీడీపీ నేతలు సిద్ధపడ్డారు. ఇది విశాఖలోని నయా భూదందా తీరు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.